తెలంగాణ సిపిజెడ్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపిజెడ్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఎంఏకి సంబంధించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి, ఎంఎస్సికి సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి, ఎంకామ్ సంబంధించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి, అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పేజెస్కి అండ్ ఎంఈడి ఎంపెడ్ కోర్సెస్కి అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది ప్రజెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రకారం క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎకనామిక్స్ అయితే అప్లై చేసాము. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ యొక్క సిపిజెడ్ అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మిస్ చేసుకున్నట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు మెయిల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అయితే వారికి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్, తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకున్నప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో హాల్ టికెట్ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఈ థింగ్స్ అనేది వారికి మెయిల్ చేస్తే సో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ చేసుకున్నట్లుగా వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ద్వారా సో మీరు అప్లికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మా యొక్క సబ్జెక్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మనం ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సిపిజెడ్ 2025 అంటూ హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసినట్టయితే క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్స్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి మీ యొక్క అడ్రస్ సంబంధించిన థింగ్స్ అయితే ఉంటాయి. దీన్ని ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు టెన్షన్ తీసుకోకండి. ఆఫ్టర్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు దీనికోసం పెద్దగా టెన్షన్ పడకండి. మనకు ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. బట్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీతో పాటు వెళ్ళేటప్పుడు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి. ఇఫ్ ఒకవేళ వాళ్ళు క్వైరీ చేసినా కూడా మీకు అది సేఫ్టీ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మనకు రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఫోటో ఉంటుంది, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. వీటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇఫ్ మిస్ మ్యాచ్లు వచ్చినా కూడా భయపడకండి. సో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో యాజ్ పర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ప్రకారం మనకి ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే ఎగ్జామ్ వచ్చేసి ఎకనామిక్స్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి అయితే 4th ఆగస్టు 2025 అయితే ఉంది. అండ్ 9 AM నుంచి 11 వరకు అయితే ఉంది ఎగ్జామ్కి సంబంధించి. మనకి ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్స్ అయితే ఇవి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా సో మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వెరిఫై చేసుకోవాలి. వన్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ వెరిఫై చేసుకున్న తర్వాత సో మీకు ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే డౌట్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే క్యాండిడేట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ 3 డాక్యుమెంట్స్ అయితే వారితో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. 3 డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సో మీకు సంబంధించిన హాల్ టికెట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క ప్రింట్ అయితే తీసుకోవాలి. హాల్ టికెట్ ప్రింట్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఉండాలా, కలర్ ఉండాలని కూడా క్వైరీ చేశారు. సో మీ యొక్క హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కలర్ ఫ్రీ యాట్ ఇవ్వండి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోతుంది. మ్యాండేటరీగా కలర్ తీసుకోవాలనే రూల్స్ అయితే లేవు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఏదో సో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు కొంత క్లియర్గా ఉంటుంది కాబట్టి సో కలర్ తీసుకెళ్ళడానికి ట్రై చేయొచ్చు. అండ్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే కావాలి. క్యాండిడేట్ సంబంధించిన ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళొచ్చు, ఓటర్ ఐడి తీసుకెళ్ళొచ్చు, పాన్ కార్డు తీసుకెళ్ళొచ్చు,
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళొచ్చు, ఏదైనా ఒకటి మీతో పాటు క్యారీ అయితే చేయొచ్చు. అండ్ అక్కడ మనకు ఫాస్ట్ ఫుడ్ రోల్స్ అడగడానికి ఛాన్స్ ఉండదు, కొన్ని సెంటర్స్లో అడుగుతారు, కొన్ని సెంటర్స్లో అయితే అడగరు. కాబట్టి సో మీతో పాటు 2 ఫాస్ట్ ఫుడ్స్ అయితే క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇవి మనకు రిక్వైర్డ్ థింగ్స్. ఇవి కాకుండా ఇంకా మీతో పాటు ఏ థింగ్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి. సో మన కాడ ప్రజెంట్ సిపి గేట్కి సంబంధించి 2018 నుంచి 2024 వరకు ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో జస్ట్ డిస్క్రిప్షన్లో మేము ఇయర్ వైజ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాము. 2024కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే 2024లో మనకు ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది అందులో ఉంటాయి. మీరు మీ యొక్క సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా తెలంగాణ ఈ లైబ్రరీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన టెలిగ్రామ్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా తెలంగాణ ఈ లైబ్రరీ నుంచి కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎంట్రన్స్ టెస్ట్ కంటే ముందు కూడా ఒక వీడియో అయితే చేస్తాము మేము, లైవ్ సెషన్. అది మనకు 1 ఆగస్టు నైట్ అయితే చేస్తాము. సో మనకు 7:30 తర్వాత చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లైవ్ సెషన్లో అయితే పార్టిసిపేట్ చేయండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అండ్ మీకు సంబంధించిన ఇయర్కి సంబంధించి కావచ్చు, లాస్ట్ మినిట్ ఎగ్జామినేషన్ టిప్స్ కావచ్చు, ఈ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపిజెడ్ యొక్క అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.